కర్నూలు జిల్లా చిలకలడోన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తుల మృతి అత్యంత విషాదకరం అన్నారు. 13 మంది గాయపడటం, కొందరికి సీరియస్గా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని వైఎస్ జగన్ సూచించారు. కర్నూలు జిల్లా చిలకలడోన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తుల మృతి అత్యంత విషాదకరం అన్నారు. 13 మంది గాయపడటం, కొందరికి సీరియస్గా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని వైఎస్ జగన్ సూచించారు. కర్నూలు జిల్లా చిలకలడోన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తుల మృతి అత్యంత విషాదకరం అన్నారు. 13 మంది గాయపడటం, కొందరికి సీరియస్గా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని వైఎస్ జగన్ సూచించారు.